ఇరిగేషన్ ప్రాజెక్టులను అన్నింటినీ అట్టకెక్కించిన మాట వాస్తవం అవునా కాదా అని కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు రైతులకి 7 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చాడు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు బ్రతికే ఉంటే 9 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చి చూపించేవాడు. 9 గంటలు కాదు కదా ఆయన ఇచ్చి చూపించిన, 7 గంటలు కూడా కాదు కదా ఈ రాష్ట్ర ప్రభుత్వము కనీసం 3 గంటలు కూడా రైతులకి ఉచిత కరెంటు ఇవ్వలేకపోతుందన్న మాట వాస్తవమా కాదా అని ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. పేదవాడు కూడా వైద్యానికి అర్హుడే అని గొప్ప ఆసుపత్రికి కూడా తలెత్తుకొని గొప్ప ఆపరేషన్లు, లక్షలు ఖరీదయ్యే ఆపరేషన్లు చేయించుకోగలగాలని ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే కిరణ్ కుమార్ రెడ్డి గారేమో 133 వ్యాధులని ఆరోగ్యశ్రీ లిస్టు నుంచి తీసిన మాట వాస్తవం అవునా కాదా కిరణ్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. 97 హాస్పిటల్ ని ఆరోగ్యశ్రీ లిస్టులో నుంచి తొలగించడము ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారు కారణం కాదా కిరణ్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇంత అనవసరము. ఒకటే ఒక్క ఉదాహరణ చెప్తాను. కాక్యులర్ ఇంప్లాంట్ అని చెవిటి మూగకి సంబంధించి చిన్న పిల్లలకు చేసే ఆపరేషన్ అది. ఒక్కొక్క ఆపరేషన్ కి 6 లక్షలు ఖర్చు అవుతుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ఆపరేషన్ కు పరిమితిని 12 ఏళ్ల సంవత్సరాల పిల్లల వరకు దీనికి చేయొచ్చు అని పరిమితి పెడితే ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారేమో ఆపరేషన్ చేయించుకోవడానికి 2 సంవత్సరాల లోపే ఉండాలని పరిమితి పెట్టిన మాట వాస్తవం అవునా కాదా కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి. 2 సంవత్సరాల పిల్లలకి అసలు చౌటి ఊగి ఉందో లేదో కూడా చాలా సార్లు అర్థం కాదు. అంటే రాజశేఖర రెడ్డి గారి మనసు ఎంత పెద్దదో ఈ రెడ్డి మనసు ఎంత చిన్నదో స్పష్టంగా అర్థమవుతుంది. రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేదవాడు గొప్ప చదువులు చదువుకోవాలి, పేద విద్యార్థి మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, డాక్టర్ అవుతారా, ఇంజనీర్ అవుతారా, ఎంసీఏ చేస్తారా, ఎంబీఏ చేస్తారా, ఫార్మసీ చేస్తారా, ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని భరోసా కల్పిస్తే లక్షల మంది విద్యార్థులు గొప్ప చదువులు చదువుకుని ఈ రోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కానీ ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారేమో ముక్కాలిస్తాము, సగమిస్తాము అని భిక్షం ఇచ్చినట్లు ఇస్తుంది విద్యార్థులకి. 10వ తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదువు ఉండాలట, లేకపోతే 10,000 రూపాయలు ర్యాంకు రావాలట అని ఆంక్షలు పెడుతున్నారంటే మీకు నిజంగానే లక్షల మంది ఎంసెట్ రాస్తే 10,000 రూపాయలు ర్యాంకు ఎంతమందికి వస్తుందో మీకు తెలియగా కిరణ్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారు లక్షల మంది పక్కా ఇళ్లు కట్టారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో దేశమంతటా 50 లక్షల పక్కా ఇళ్లు కడితే రాజశేఖర రెడ్డి గారు ఒక మన రాష్ట్రంలో మటుకే దాదాపు 50 లక్షల ఇళ్లు కట్టి చూపించారు. ఈ కిరణ్ సర్కారేమో పక్కా ఇళ్లకి పాడి కట్టింది నిజమా కాదా కిరణ్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా 16 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 71 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు. అంటే 55 లక్షల మందికి ఎక్కువ పెన్షన్లు ఇచ్చారన్నమాట. అంత పెద్ద మనసు ఉంది రాజశేఖర రెడ్డి గారికి. మరి ఇప్పుడున్న